హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటి నమస్తే నమస్తే పొద్దు గూగుల్ ఇదే నమస్తే అంటది ఏంటి అనుకున్నారా? దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి, తప్పకుండా చెప్తా. ముందుగా అయితే పాయింట్లోకి వచ్చేద్దాం. నన్ను నా సుశీల కిట్టి అడ్డా అని మెచ్చి నేను ఫామ్ చేసిన ఫస్ట్ శుభం ఫామ్ చేస్తే సరిపోలేదని మనం సరిపోలేదని మళ్ళీ లయం, మళ్ళీ ఇంకోటి రంగం, ఈ 4 కిట్టీలు ఫామ్ చేశాను. అందులో 3 కిట్టీలు అయితే అయిపోయినాయి. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అయితే రెడీగా ఉన్నారు. సరే ఇంకా మేము కూడా ఉన్నామని చెప్పి రంగంలోకి దిగుతున్నారు మా రంగం కిట్టి వాళ్ళు. అది కూడా ఫిల్ అయిపో వచ్చిందండి. ప్రతి మంత్ సెకండ్ సోమవారం అది ఫిల్ అయిపో వచ్చింది. ఎంతో మంది లేరు, ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వచ్చు. అలానే లయం కిట్టీలో కూడా ఇంకొంచెం కొంతమంది తీసుకుంటున్నారు అనమాట. పాయింట్లోకి వచ్చేస్తే కొత్త థీమ్తో అయితే రెడీ అవ్వబోతుందండి నా సుశీలాస్ కిట్టీస్ అడ్డా. కొత్త థీము ఎవ్రీ మంత్ కొత్త థీమ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఎవరైతే మా సుశీలాస్ కిట్టి అడ్డారో కిట్టి బుక్ చేసుకుంటే వాళ్ళకి ఆ థీమ్ కూడా మేము ఇచ్చేస్తాము, తీయము. ఆ మంత్ అంతా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి కూడా ఆ థీమ్ ఫ్రీ ఇస్తాము. అలానే దానికి తగ్గట్టు ఒక హౌసీ టికెట్స్ కూడా మేము ఫ్రీగా ఇస్తాం అనమాట. సో నమస్తే నమస్తే అంటున్నా కదా, నమస్తే అనేది కొంతమందికి మాత్రమే నమస్తే పెట్టాలనిపిస్తుందండి. అందులో గురువులు, తల్లిదండ్రులు, భగవంతుడు ఒక ఎత్తైతే అత్యుత్తమైన సంస్కారం ఉన్న వ్యక్తులు, వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి మాత్రం, మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా దండం పెట్టాలనిపిస్తుందండి. డబ్బుతో సంబంధం లేదు, వయస్సుతో సంబంధం లేదు, బుద్ధి. కొంతమంది ముందుకి లాగినట్టు లాగి వెనక్కి నెట్టేస్తారండి. కొంతమంది వెనక్కి నెట్టబోయి మన మనసు నచ్చి ముందుకు తోస్తారండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. నాకే కాదు, ప్రతి మనిషి జీవితంలో కూడా తప్పకుండా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు నాకేదో జరిగిందో, నిన్నేదో జరిగిందని కాదు, ప్రపంచం ఇలా ఉంది. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ ఎక్కడో విన్నానమాట, దాన్ని బేస్ చేసుకుని చెప్పాలనిపించింది. సో రంగం కిట్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలానే కొత్త థీమ్తో మీ ముందుకు వస్తానండి. నచ్చితే లైక్ చేయండి.